హరి ఓం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం. ఫస్ట్ అధ్యాయం చూస్తున్నాము. సో మొన్నటి క్లాస్లో భగవద్గీత ఇంట్రడక్షన్ చూడడం జరిగింది. ఎందుకు మనం భగవద్గీత చదవాలి, అసలు భగవద్గీత ఏంటి, దెన్ అది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది. సో మనం భగవద్గీత వేదాంత శాస్త్రం లాగా, ఉపనిషత్ సారం లాగా గుర్తించి దాన్ని మన నిత్య జీవితంలో శ్లోకాలు చదవడం మాత్రమే కాదు, ఏదో పుస్తకాన్ని పూజించడం కోసమే కాదు, జీవితంలో మనం ఎదగడానికి, వ్యక్తిత్వ వికాసానికి అండ్ ఆ భగవంతుడి తత్వం ఏదైతే ఉందో అది నేను అని గుర్తించడానికి మనకు ఒక గ్రంథం ఏదైతే ఉందో అది మనకి భగవద్గీత. ఓకే. సో ఇంట్రడక్షన్ చూసాము అండ్ ఎలాగ స్టార్ట్ అయింది శ్లోకాస్. కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతుంది. అయితే జరుగుతున్నప్పుడు ఏమైంది, భగవద్గీత లైవ్ గా స్టార్ట్ అవ్వలేదు. ఓకే. 18 రోజులు యుద్ధం జరిగింది కదా. 18 రోజులు యుద్ధం అయినప్పుడు 10వ రోజు భీష్ముడు పడిపోవడం జరుగుతుంది అనమాట. భీష్మ పితామహుడు కౌరవుల సైడ్ ఉన్నాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ ధృతరాష్ట్రుడికి వస్తుంది. అదేంటి, భీష్మ పితామహుడు చాలా శక్తిమంతుడు కదా, ఏదో జరిగి ఉంటుంది కదా, ఏం జరిగింది అని అన్నప్పుడు ఆ ధృతరాష్ట్రుడు క్వశ్చన్ చేసినప్పుడు సంజయుడు అసలు అక్కడ స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది అనే విషయాన్ని చెప్తూ ఉంటాడనమాట. అలాగా ఆ ప్రశ్ననే మనకి భగవద్గీత రావడానికి, అంటే అక్కడ ఏం జరిగింది యుద్ధంలో ముందు నుంచి అని కదా క్వశ్చన్. సో ముందు నుంచి ఏం జరిగింది అంటే, యుద్ధం ముందు భగవద్గీత చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో మాట్లాడడం జరిగింది. సో అలాగా ఆ ప్రశ్నతో మనకి ఈ భగవద్గీత కూడా వినిపించడం జరుగుతుంది సంజయుడు ధృతరాష్ట్రుడికి. అదేవిధంగా కృష్ణుడు అర్జునుడితో ఏం మాట్లాడాడు అని. సో మొన్న 4-5 శ్లోకాస్ చూసాము. ఏంటి అని అంటే, ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ. సో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఈ యుద్ధాన్ని చేయగోరి సమావేశమైన పాండవులు ఏం చేస్తున్నారు ఒక సంజయ అని అడగడం జరిగింది. ఆ స్టార్టింగ్ లైన్ ఏదైతే ఉందో ధర్మక్షేత్రే కురుక్షేత్రే. సో దాన్ని ఇంకోలాగా కూడా చూసుకుంటే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. కురు అంటే చేయండి. సో ప్రతి క్షేత్రంలో, క్షేత్రం అంటే ప్రతి పరిస్థితిలో కూడా ధర్మాన్ని తప్పకుండా పాటించండి. సో ధర్మం ఎక్కడైతే పాటించకుండా మన ఇష్టపూర్వకంగా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరుగుతున్నామో అక్కడ ఏదో ఒక డేంజర్, పతనం, రెడ్ సిగ్నల్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ ఏంటి ప్రశ్న, అసలు ఆ ప్రశ్న వేయడానికి ఏంటి కీలకం అంటే,
భీష్ముడు ఎందుకు పడిపోయాడు అని చెప్పేసి. సో ఎందుకు ఎక్కడో ఒక విధంగా భీష్ముడు అధర్మానికే సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఎంత శక్తివంతుడైనా ఎన్ని పవర్స్ ఉన్నా అధర్మం వైపు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా పతనం మొదలవుతుంది. సో ఆ పతనంకి కారణం ఏంటి అనే విషయాన్ని అడుగుతూ తెలియకనే తమోగుణంలో ఉన్న ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అంటున్నాడు. సో కురుక్షేత్రం ఒకవేళ ధర్మక్షేత్రం అయితే అక్కడ ధర్మమే కదా గెలవాలి. సో ఆబ్వియస్లీ ఆ భీష్మ పితామహుడు ఉన్న సైడ్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టే. సో అక్కడ ఏం జరిగింది అనే ప్రశ్నని లేవనెత్తడం జరిగింది. దెన్ సంజయుడు మొదలుపెట్టాడు. ఏమని అంటే ధృతరాష్ట్రుడు పుత్రుడైన దుర్యోధనుడు వాళ్ళ గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి సో పాండవుల ఈ సమూహాన్ని చూద్దాము అని చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ సీన్ లో వీళ్ళ యొక్క సమూహంలోను గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్ వాళ్ళ పేర్లు చెప్తూ ఉండడం జరుగుతుంది. 18 రోజుల ఫైట్ యుద్ధం, 18 అక్షోహిణీల సైన్యం. ఓకే, సో 7 అక్షోహిణీలు పాండవుల సైడు, 11 అక్షోహిణీలు కౌరవుల సైడు. సో శ్లోకాస్ చూసాము, ఒక 4 శ్లోకాస్. సో 3rd వరకు చూసాము. అక్కడ ఉన్న పాండు పుత్రులని చూడండి అని దుర్యోధనుడు అంటూ ఉన్నాడు. ఓకే, సో నేను అంటాను, శ్లోకం రిపీట్ చేయండి శాలిని గారు. అత్ర శూరా మహేశ్వాసాః అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. రైట్. సో 4, 5, 6 శ్లోకాలలో దుర్యోధనుడు వాళ్ళ పాండవుల సైడ్ ఉన్న సైన్యంలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటాడు. ఓకే, అండ్ సో ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం భగవద్గీత వింటున్నారో వాళ్ళకి కొంచెం అంటే వినే ఉంటారు చాలా మట్టుకి కూడా. సో ఇప్పుడు విని నిజంగానే దాంట్లో కంటెంట్ మాకు ఇంపార్టెంట్ అనిపించింది, మేము గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ రిఫరెన్స్ పాయింట్కి చూసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం సో శ్లోకాస్ చాలా డిఫరెంట్ అంటే వర్షన్లో వెళ్తూ ఉంటాయి. మీకే 1-2 చాప్టర్స్ ఫాలో అవుతే అర్థమవుతుంది అనుకోండి. బట్ స్టిల్ మీ దగ్గర భగవద్గీత ఉంటే, అది వ్యాఖ్యానంతో ఉంటే, లేదంటే మన చిన్మయ మిషన్ బుక్స్ ఉన్నా సరే వాటిలో మీరు ఏం చేస్తారంటే శ్లోకాస్ వైజ్గా కంటెంట్ ఒక శ్లోకంలో ఏం చెప్పబడింది అనేది మీకు అర్థమైంది ఒక లైన్లో రాసుకోండి. ఓకే, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరేం రెగ్యులర్గా స్కూల్ స్టూడెంట్స్ కాదు, కాలేజ్ స్టూడెంట్స్ కాదు, అండ్ దీనిపైన ఎగ్జామ్స్ ఏమి ఉండవు, మరి ఎందుకు మాతాజీ నోట్స్ అని అంటే నోట్స్ మీకోసమే. నాకు మళ్ళీ మీరు ఏం అప్పచెప్పాల్సిన అవసరం లేదు, మీకోసమే. ఎందుకు అని అంటే మీ మైండ్లో ఏదో అన్ని కలుగురు గంపలేక ఓకే కథ విన్నట్టు విని పక్కన పెట్టేసినట్టు కాకుండా, అచ్చా ఈ శ్లోకంలో కంటెంట్ ఏంటి, 1 లైన్లో నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా మీరు మీకు అర్థమైన సమ్మరీ 1 లైన్లో రాసుకుంటే
మళ్ళీ మీరు రిఫర్ చేసినప్పుడు అచ్చా ఈ శ్లోకంలో ఈ పాయింట్ ఉందా, ఒకవేళ అందులో పెద్ద డీటెయిల్స్ ఏం లేవనుకోండి, ఇప్పుడు 4, 5, 6 శ్లోకాలు ఏమైతే ఉన్నాయో అలా అందరి పేర్లు ఉంటాయి. పాండవుల సైడ్ ఎవరైతే యుద్ధానికి వచ్చిండ్రో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో ఏం లేదు, 3, 4, 5కి ఒక బ్రాకెట్ పెట్టేసి సో ఇంపార్టెంట్ నేమ్స్ ఆఫ్ పాండవ సేన అని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇట్లాగా మీరు ఒక చాప్టర్ మొత్తం అయిపోయే వరకు మీరు పేపర్లో ఒక చాప్టర్లో ఒక శ్లోకానికి ఏంటి ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి రాసుకోవడం పెడితే చాప్టర్ అయిపోయినాక చూస్తే కంప్లీట్ కంటెంట్ మీ మైండ్లో ఉంటుంది. సో అందుకే చెప్పాను కదా ఇంట్రొడక్షన్ క్లాస్లో కూడా, ఏదో చదువుతున్నామా అని వెళ్ళిపోతూ ఉంటే రేపు పొద్దున ఎవరైనా అడిగినా కూడా సరే నిజంగానే ఎవరైనా ఆసక్తిగా మిమ్మల్ని అడిగారనుకోండి, అవునా అండి సో ఫస్ట్ చాప్టర్ భగవద్గీతలో ఏముంటది అంటే యుద్ధం ఉంటదండి యుద్ధం అని చెప్పేసి వదిలేయకండి. ఓకే, సో ఫస్ట్ చాప్టర్లో యుద్ధం ఎందుకు, ఓకే, సో యుద్ధం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్క సిచ్యువేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, సమ్మరీ మీకు తెలియాలి. వినేవాళ్ళు 5 మినిట్స్ వింటే 5 మినిట్స్లో చెప్పగలగాలి. వినేవాళ్ళు 1 అవర్ వినగలుగుతారు అంటే 1 అవర్లో చెప్పండి. వినేవాళ్ళు ఒక సంవత్సరం వింటారు అంటే ఒక సంవత్సరం అయినా చెప్పగలగాలి. అంత కంటెంట్ ఉంది భగవద్గీతలో. ఓకే, సో అది ఎలా వస్తుంది అని అంటే పాయింట్ మనం ఎగ్జాక్ట్లీ తీసుకోగలిగితేనే వస్తుంది. సో నేను నాకు వీలైనంత వరకు చెప్పగలుగుతా. సో మీరు కూడా మర్చిపోకుండా ఉండడానికి ఒకటి, మీకు రిఫరెన్స్ కోసం ఒకటి, మీ మైండ్ ఎప్పుడైనా సంశయాత్మకంగా ఉన్నప్పుడు రీచెక్ చేసుకోవడానికి ఒకటి. ఓకే, మీ ఇష్టమైన భాషలో రాసుకోండి, మీకు రాసుకోవడం రాకపోతే ఏవైనా డ్రాయింగ్స్ వేసుకోండి, బెస్ట్. రైట్, ఎందుకంటే నేనైతే అలాగే ఫాలో అవుతే బాగుంటది, గుర్తుపెట్టుకోవడానికైనా సరే, మళ్ళీ మననం చేసుకోవడానికైనా, రీచెక్ చేసుకోవడానికి. ఎందుకంటే నిత్య జీవితంలో 23 అవర్స్ ప్లస్ ఉంటున్నాం. జూమ్ క్లాస్లో ఓన్లీ 40 మినిట్సే ఉంటున్నాం. కాబట్టి దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ప్రపంచానికే ఎక్కువ, ఆలోచనలకే ఎక్కువ తాదాత్మ్యం అటు సైడే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ 40 మినిట్స్ వర్త్ మీ మొత్తం జీవితంలోకి పనికి రావాలి అని అంటే క్వాలిటీగా వినడం కూడా నేర్చుకోండి, ఓకేనా. ఎందుకంటే వినడం రాలేదనుకోండి, ఏదో నేను చెప్పేస్తా ఉంటా, ఏదో మీరు వినేస్తా ఉంటే వద్దు మనకి. వి విల్ బి సీరియస్ ఇన్ లెర్నింగ్. రైట్, సో 4th, 5th, 6th చెప్తున్నాడు దుర్యోధనుడు ఏమని అంటే అత్ర శూరా మహేశ్వాసాహ. ఇక్కడ ఈ దీర్ఘం ఏదైతే మహేశ్వాసాహ, సో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్లూరల్లో చెప్తున్నాడు. గొప్ప గొప్ప శూరులు ఎవరెవరు, భీమ, ఓకే, భీమ, అర్జున, సమాయుధి వాళ్ళతో కలిపి ఇంకెవరు, యుయుధానః, విరాటః, ద్రుపదః, మహారథః. సో వాళ్ళకి ఒక్కొక్క కేటగిరీలో ఉన్న హయ్యర్ లెవెల్స్లో ఉన్న వాళ్ళని వివరిస్తూ ఉన్నాడు 5th శ్లోకంలో. తర్వాత ఎవరు, దృష్టకేతువు, ఓకే, అతని పేరే దృష్టకేతువు. తర్వాత చేకితానుడు, దృష్టకేతుశ్చేకితానః విడదీస్తే చేకితానుడు. కాశీరాజు, చాలా వీర్యవాన్. పురుజిత్, పురుజిత్తు, కుంతి భోజుడు, ఓకేనా, నరులలో శ్రేష్టమైన శైబ్యుడు. సో వీళ్ళందరూ ఉన్నారు. కొందరికి అడ్జెక్టివ్ ఇస్తున్నాడు, వీర్యవాన్, నరపుంగవ, మహారథ, అలా అడ్జెక్టివ్స్. దెన్ తర్వాత 6th శ్లోకంలో ఇంకెవరు, విక్రాంతుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు. తర్వాత చాలా వీర్యవంతుడైన ఉత్తముడు, ఆయన పేరే ఉత్తమౌజుడు. తర్వాత సౌభద్రో ద్రౌపదేయాశ్చ. సుభద్రా కుమారుడెవరు, సౌభద్రుడు, అభిమన్యుడు, ద్రౌపదేయాశ్చ, ద్రౌపది కుమారులు, వీరందరూ కూడా మహారథులు. అయితే ఒక లెవెల్ ఏంటి, పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు, ఇంపార్టెంట్ కింగ్డమ్స్ లో ఉన్న మహారాజులు సపోర్ట్ చేస్తున్నారు. సెకండ్ లెవెల్ ఎవరు, పాండవులు. థర్డ్ ఎవరు, పాండవుల పిల్లలు. పాండవుల పిల్లలలో మళ్ళీ
ద్రౌపదితో పుట్టిన పిల్లలు మళ్ళీ ఇండివిజువల్ గా వాళ్ళకి భార్యలు ఉంటారు కదా, సో వాళ్ళకి పుట్టిన పిల్లలందరూ కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా ఉన్నారు, బట్ వీళ్ళంతా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి ఉన్నారు అన్నట్టు చెప్తున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. ఓకే, రైట్. సో 3 శ్లోకాలలో పాండవుల సేనని వర్ణించేశాడు. దెన్ 7th నుంచి చెప్తుంటాడు మళ్ళీ. అస్మాకం తు విశిష్టాయే अस्माकं तु विशिष्टाये తాని బోధద్విజోత్తమా तान्निबोध द्विजोत्तमा నాయకా మమ సైన్యస్య नायका मम सैन्यस्य సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. संज्ञार्थं तान् ब्रवीमि ते। భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ भवान् भीष्मश्च कर्णश्च కృపశ్చ సమితింజయః कृपश्च समितिञ्जयः అశ్వత్థామా వికర్ణశ్చ अश्वत्थामा विकर्णश्च సౌమదత్తిస్తతైవ చ. सौमदत्तिस्तथैव च అన్యే చ బహవః శూరాః अन्ये च बहवः शूराः మదర్థే త్యక్తజీవితాః मदर्थे त्यक्तजीविताः నానాశస్త్రప్రహరణాః नानाशस्त्रप्रहरणाः సర్వే యుద్ధవిశారదాః. सर्वे युद्धविशारदाः. రైట్. సో ఫస్ట్ పాండవుల గురించి వర్ణించిన తర్వాత 7వ శ్లోకంలో చెప్తున్నాడు. వాళ్ళది అయిపోయింది కదా. అస్మాకం, ఇప్పుడు అస్మాకం అంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. తు అనేది జస్ట్ సంస్కృతంలో అక్కడక్కడ సంధి మొత్తం లైన్ పాదం పూర్తి కావడానికి యూస్ చేస్తూ ఉంటారు. సో విశిష్టాయే, మన లోపల ఉన్న విశిష్టులు ఎవరు, గొప్ప వాళ్ళు ఎవరో నేను నీకు బోధిస్తాను, చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నాడు. ఎవరికి? ద్రోణాచార్యుడికి. వాళ్ళ గురువేగా అందరికీ నేర్పి టీం అంతా ఫామ్ చేసింది. దుర్యోధనుడికి ఎక్కడో ఏదో ఒక ఏమంటారు, లోపల చిన్న పురుగు తిరుగుతుంది కదా, ఏదో తప్పు చేసేవాడికైనా తెలుస్తుంది వాడు ఏదో ఒక రోజు దొరికిపోతాడు అని. అప్పుడు ఆ రోజు పిచ్చి పిచ్చి చేస్తుంటాడు అనమాట వాడు. ఈ రోజు ఏదో అయిపోయిందిరా నా సంగతి అని అనిపించిందా, ఏం మాట్లాడుతుంటాడో, ఏదో చేస్తుంటాడు అని కన్ఫ్యూజన్ లో ఉంటాడు. సో అట్లా మన దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, నేను మన సైడ్ సైన్యం ఎవరున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి. తాన్ బ్రవీమి అంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సంజ్ఞార్థం అంటే సూచిస్తూ ఉంటాను వీళ్ళని అని చెప్తూ ఉన్నాడు. అంటే మీకు తెలుసు గురువు గారు, బట్ మీ గుర్తు కోసం మళ్ళీ ఒక్కొక్కసారి చెప్తుంటాను. ఎవరు వాళ్ళు అని అంటే, ఫస్ట్ వాళ్ళ గురువు గారికే చెప్తున్నాడు కదా, ద్రోణాచార్యుడికే చెప్తున్నాడు. మళ్ళీ ఆయన పేరు మర్చిపోతే ఎట్లా? అందుకని భవాన్ అంటే మీరు. ఫస్ట్ మన సైడ్ సపోర్ట్ చేయడానికి వచ్చింది భవాన్ ఇక్కడ ద్రోణాచార్యుడు. దెన్ భీష్మ పితామహుడు. తర్వాత కర్ణుడు. దెన్ కృపాచార్యుడు. కృపశ్చ సమితింజయ. కృపాచార్యుడు. సరే, తర్వాత ఎవరున్నారు? అశ్వత్థామ. ఈ అశ్వత్థామ ఒక పెద్ద వైరస్. ఈ వైరస్ ని మనం మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు. ఈ వైరస్ లాస్ట్ ఎండింగ్ లో కూడా ఏదో ఒక గొడవ చేస్తాడు ఈ అశ్వత్థామ. దెన్ వికర్ణ కూడా ఈ కౌరవులలో పార్ట్, కర్ణుడికి సంబంధించిన వాడు కాదు. వికర్ణుడు కూడా గ్రేట్ అని చెప్తున్నాడు. సోమదత్తుని పుత్రుడు అని చెప్పేసి వీళ్ళంతా మన సైడ్ ఉన్న వాళ్ళు అని చెప్పేశాడు. వాళ్ళ సైడ్ ఎంతమంది పేర్లు చెప్పాడు? 3 శ్లోకాలలో కదా. 1, 2, 3 శ్లోకాలలో వాళ్ళ సైడ్ వర్ణించాడు. వీళ్ళ సైడ్ ఒక 8వ శ్లోకం చెప్పడంతోనే వీళ్ళ సైడ్ లిస్ట్ అయిపోయింది. అంతే. 7th లో ఏమో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు. 8th శ్లోకంలో ఆ 5 పేరు చెప్పాడు. 9వ శ్లోకంలో చెప్తున్నాడు ఏమని అంటే, అన్యే చ బహవ శూరాహ, ఇంకా చాలా మంది ఉన్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా.
మదర్తే త్యక్త జీవితాః అంటే మదర్తే నా కోసం, త్యక్త జీవితాః ప్రాణాలు వదిలేస్తున్న వాళ్ళు, అంటే ముందే ఫిక్స్ అయిపోయిండు వీళ్ళందరూ చచ్చిపోబోతున్నారు అని. ఎవరైనా యుద్ధం మొదలవ్వక ముందే అమంగళం పలుకుతుంటారా? మనవాడు అప్పటికే అర్థమైపోయింది. ఇక్కడ ఏదో తేడా జరిగేటట్టుంది. దుర్యోధనుడికి తెలుస్తుంది. కానీ భయంలో, కంగారులో, ఆందోళనలతో నా కోసం జీవితాన్ని వదిలేసే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఎంతోమంది అన్యేచ ఉన్నారు. నానా శస్త్ర ప్రహరణాః రకరకాల శస్త్రాలు. వాళ్ళ శస్త్రాలకి కూడా వెరైటీస్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి గదా! అలా శస్త్రాన్ని ధరించే వాళ్ళు, శస్త్రాన్ని ఉపయోగించగలిగిన వాళ్ళు సర్వే యుద్ధ విశారదాః. ఇలాగా యుద్ధంలో పటుత్వం, యుద్ధంలో గ్రిప్ సంపాదించిన వాళ్ళు చాలా మందున్నారు అనే విషయాన్ని మన దుర్యోధనుడు చెప్తూ ఉన్నాడు. ఓకే. దెన్ ఆ కంగారులో ఇంకో శ్లోకం అంటున్నాడు. 10వ శ్లోకం ఒకసారి చూద్దాం. అపర్యాప్తం తదస్మాకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. బలం భీమాభిరక్షితం. సో ఇక్కడ ఈ శ్లోకం ఒకసారి చూద్దాం. ఏంటి అనంటే పర్యాప్తం తదస్మాకం అంటే అది వివరిస్తూ, అంటే వాళ్ళ సైడ్ 3 శ్లోకాలలో చెప్పి ఇతని సైడ్ ఒకే శ్లోకంలో చెప్పి ఈ భీష్ముడి చేత, అంటే భీష్ముడు వాళ్ళ సైడ్ ఉన్నాడు కదా, వాళ్ళ సైడ్ ఉన్న భీష్ముడి చేత రక్షించబడే ఈ సైన్యం ఏదైతే ఉందో పర్యాప్తం, ఓ చాలా ఉంది. ఓకే. అటు సైడ్ పర్యాప్తం త్విధమేతేషాం బలం భీమాభిరక్షితం, అటు సైడ్ భీముని చేత రక్షింపబడే సైన్యం ఏదైతే ఉందో పర్యాప్తం చాలా తక్కువ. భీష్ముడు ఇక్కడ ఎంత సైన్యాన్నైనా రక్షిస్తాడు, ఇక్కడ భీముడికి రక్షించడానికి సైన్యం కొంచెమే ఉంది. అంటే 7 అక్షోహిణులు, కౌరవుల సైడ్ 11 అక్షోహిణులు. ఈ శ్లోకం బయటికి చూడడానికి అట్లనే కనిపించినా కూడా పర్యాప్తం పర్యాప్తం అంటే ఇంకొక మీనింగ్ కూడా తీసుకోవచ్చు. ఏంటి అనంటే అపర్యాప్తం ఏంటి, పూర్ణమైన, పూర్ణమైన అని అనుకోవచ్చు. అంటే మన సైడ్ భీష్ముడు రక్షించాలనుకున్న మన బలం చాలా సంపూర్ణంగా ఉంది. ఆ వాళ్ళ సైడ్ భీముడు రక్షించేది బలం ఏదైతే ఉందో పర్యాప్తం, పూర్ణంగా రక్షించుకోగలుగుతారు అనే విషయాన్ని ఆ కంగారులో చెప్పకనే చెప్పేస్తూ ఉన్నాడు ఈ దుర్యోధనుడు. ఓకే. మనకి వ్యాస భగవానుడు చెప్తూ ఉంటే గణపతి భగవంతుడు రాస్తూ ఉంటాడు కదా మహాభారతం. సో అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని షరతులు ఉంటాయిగా. సో అప్పుడు వ్యాస మహర్షి అంటాడనమాట, ఏ శ్లోకం నేను చెప్పినా నువ్వు అర్థం చేసుకొని రాయాలి అని. సో అలాంటప్పుడు గణపతి దేవుడు ఎక్కడికి ఫాస్ట్‌గా రాసేస్తుంటే ఒక్కొక్కసారి వ్యాస మహర్షి ఇలాంటి ఏమంటారు తిరకాస శ్లోకాస్ ఏస్తూ ఉంటాడనమాట. సో దీన్ని 2, 3 రకాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. అట్లాగా. సో నిండుతనం లేని, అపర్యాప్తం అంటే సంపూర్ణంగా లేని, నిండుతనం లేని అంటే ఏదో లోటు ఉన్న సైన్యం మన సైడ్ ఉంది. లోటు లేకుండా సంపూర్ణంగా అన్ని శక్తులతో ఉన్న సైన్యం వాళ్ళ సైడ్ ఉంది అనే విషయాన్ని చెప్పకనే చెప్తూ ఉంది ఈ శ్లోకం. ఓకే. రైట్. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. సో సైనికుల వర్ణన జరిగింది. ఇటు అటు సైన్యం ఎలా ఉన్నారు అని. నెక్స్ట్ ఏంటి, అయనేషు చ సర్వేషు అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఉమ్. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః. సో ఇటు సైడ్ ఇది మన సైన్యం, అటు సైడ్ వాళ్ళ సైన్యం అంతా చెప్పిన తర్వాత ఈయన ఎవరు, దుర్యోధనుడు వాళ్ళ గురువుకే చెప్తున్నాడు. ఏమని అంటే, భవంతః సర్వః, మీరందరూ కూడా కలిసి ఏం చేయాలి, భీష్మం ఏవహ అభిరక్షంతు. భీష్మాచార్యుడు ఉన్నాడు కదా, సో భీష్మాచార్యుడికి వరం ఉంది, ఇష్ట మృత్యు అని చెప్పేసి. ఆయన అనుకున్నప్పుడే చనిపోవచ్చు, బట్ స్టిల్ అర్జునుడి బాణాల వల్ల ఆయన పడిపోయి ఉన్నాడు, చనిపోలేదు. ఓకే, ఆయన అనుకున్నప్పుడే పోవచ్చు. అయితే ఇది ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు కదా, 10వ రోజు యుద్ధం. భీష్ముడు పడిపోయాక ధృతరాష్ట్రుడికి వచ్చిన డౌట్. కానీ ఇక్కడ ఏంటి, స్టార్టింగ్ లోనే దుర్యోధనుడు అంటున్నాడు, మీరందరూ ఏం చేయాలి తెలుసా, అందరూ అయనేషు చ సర్వేషు, ఒక్కొక్కరు మీ మీ స్థానంలో కొంచెం ఇంకొంచెం పైకి వెళ్ళి, అంటే అక్కడ గ్రౌండ్ ఏదైతే ఉందో అట్లాగా పొజిషన్స్ తీసుకొని అందరూ భీష్ముడిని కాపాడండి అంటున్నాడు. ఎంత కన్నింగ్ తెలివి చూడండి. మీరు యుద్ధం చేసి ఎదుటి వాళ్ళని జయించాలి కాదు, ఇక్కడ భీష్ముడిని కాపాడితే భీష్ముడే మనందరినీ కాపాడేస్తాడు అని చెప్పేసి వీడు ప్లాన్ అన్నమాట. కానీ ఇక్కడ ఎదుటి సైన్యంలో ఉన్నది ఎవరు, కృష్ణుడు, భగవంతుడు. నువ్వు ఎన్ని ప్లాన్స్ అన్నా వేసుకో బాబు, ఎవరు గెలవాలి అని అంటే ధర్మమే గెలవాలి అని పట్టుబట్టుకొని కూర్చున్నాడు అక్కడ కదా. సో ఈ మీరందరూ కలిసి భీష్ముని కాపాడండి అని వీడు ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాడు. ఎవరు, దుర్యోధనుడు. ఎందుకు, ఒక్కోసారి గమనించండి, కొంచెం భయం భయం అయిందనుకోండి, తప్పు చేస్తే కన్ఫ్యూజన్ లో రోజు చేసే పనులు కూడా ఆ తప్పు చేస్తుంటాం. మనసులో ఏదైనా చెడు చేశాము అని గిల్ట్ ఫీలింగ్ మొదలైనా, లేకపోతే మనసులో మనకి ఇది తప్పు అని తెలిసినా, రోజు చేసే వంట అయినా, రోజు ఊడ్చే ఇల్లైనా, రోజు నడిపే బండైనా, ఆ రోజు మైండ్ కోల్పోతుంది. అరే ఏదో తప్పు చేస్తున్నాను అంటే ఏంటి, మనకు వచ్చిన పనిలో కూడా ఏదో ఒక దగ్గర మిస్టేక్ చేస్తూనే ఉంటాం. అంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ కంగారులో కొంతమంది హడావిడిలో ఏదో ఒకటి చేస్తుంటారు. మనవాడు కూడా ఇప్పుడు కరెక్ట్ అదే హడావిడి మూడ్ లో ఉన్నాడు. ఏంటి, ఇన్ని రోజులు పాండవులని చిత్రహింస పెట్టింది దుర్యోధనుడు తెలుసు, ఎన్ని తప్పులు చేశాడు, ఎంత ఏడిపించాడు తెలుసు. సో ఈ యుద్ధంలో ఏమైనా చివరి విషయమే కావచ్చు అని కూడా హింట్ ఎక్కడో వస్తుంది. ఎంత ఏదైనా సరే, నేనేదో ఇప్పుడు బయటపడిపోవాలి అన్న ఆత్రంలో, తొందరలో ఏదేదో మాట్లాడుతున్నాడు, గురుగారికే ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడు. సో ఇప్పుడే వెంటనే ఏం జరిగింది, 12th శ్లోకంలో, తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ. సో కురువృద్ధ పితామహుడు ఎవరు, కురువృద్ధుడు అంటే కురు వంశంలో చాలా పితామహుడు అంటే పెద్దవాడైన భీష్ముడు ఏం చేశాడు, సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. సో యుద్ధ భేరి ఏదైతే ఉందో, రణరంగం ఇంకా మొదలవుతుంది అనే ఇండికేషన్, సైన్ కోసం శంఖాన్ని గట్టిగా పూరించడం మొదలు పెట్టడం జరిగింది. ఓకే, సో వెంటనే ఏం జరిగింది, శంఖం ఒకరు మొదలు పెట్టగానే కౌరవుల సైడ్ 12th 13th 12th చూసాం కదా, కురువృద్ధ పితామహ, రైట్, 13th. తత శంఖాశ్చ భేర్యశ్చ తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. సశబ్దస్తు ములోభవతు. సో తతః వెంటనే, దాని తర్వాత ఏమైంది, శంఖాశ్చ శంఖం, భేర్య పణవానక గోముఖ, అంటే ఇవన్నీ యుద్ధంలో సౌండ్ చేసే వివిధ రకాల
ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఓకే. సో, ఈ ఉంటాయి గదా! యుద్ధానికి ఆ శంఖం, డోలు అది యుద్ధ భేరి మోగించేటివి అవన్నీ గూడా వాటి పేర్లు. సో, అందరూ ఒక్కొక్కటేసారి వాటినేమంటున్నారు తప్పెట్లు, మద్దెలలు, వాద్య విశేషాలు, చర్మ వాద్యాలు ఇవన్నీ ఒకేసారి మ్రోగినాయంట. ఓకే. సో, ఇంకా యుద్ధ భేరి మొదలైంది అని గుర్తు చెప్పడానికి ఆ ధ్వని ఒకేసారి మోగిందంట. ఆ శబ్దం ఎట్లుందంట అంటే సశబ్దః సశబ్దస్తుములో అభవత్. చాలా చాలా కన్‌ఫ్యూజన్‌గా, గజిబిజిగా, గందరగోళంగా ఉందంట. ఓకే. సో, ఇదే అన్నమాట. మన మనస్సు క్లారిటీగా లేకపోతే మనం జేసే పనులు గూడా క్లారిటీగా ఉండవు. అంతే. సో, మనస్సు క్లారిటీగా లేదు. ప్యూరిటీగా అసలే లేదు. వీళ్ళ సైడ్ ఏదో యుద్ధం చేయాలి. పర్పస్ లేదు. వాళ్ళ పైన పంతానికి, అహంకారానికి చేస్తూ ఉన్నారు తప్ప, ధర్మం ఒక్కరి మనసులో గూడా లేదు. ఒక్కరు పుట్టినప్పటి నుంచి ధర్మం ఆచరించనే లేదు. సో, వాళ్ళ పనులు గూడా గజిబిజి గందరగోళంగానే ఉంటాయి. సో, ఆ శబ్దం గూడా అస్పష్టకరంగా అన్ని శబ్దాలు ఒకేసారి ముంచుకొచ్చినట్టు మొదలయిందంట. ఓకే. ఎవరిది? కౌరవుల సైడ్. హ్మ్. మరి ఇంతగా చెప్తూ ఉన్నారు గదండీ! పాండవుల సైడ్ ఎలా ఉంది అనంటే, పాండవుల చూడండి సంజయుడు అక్కడ జరిగింది క్లియర్‌గా వర్ణిస్తున్నాడు. అది జరుగుతుంది. జరిగిన సిట్యుయేషన్‌ని. అయితే కౌరవుల సైడ్ ఇట్లా ఉంది అని జెప్పేసి ఛీ! 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 గందరగోళంగుంది ద ధృతరాష్ట్ర అని జెప్పేసి వాళ్ళ సైడ్ ఎలా ఉంది అనేదాన్ని ఒకటి శ్లోకం. ఒక పర్సన్ అతను యూజ్ చేసే శంఖమేంటి? ఆ శంఖానికి ఏం పేరుంది? అసలు ఆ పేరు యొక్క అంతరార్థం ఏంటి? అంత క్లియర్‌గా పాండవుల సైడ్‌ది ఎక్స్‌ప్లెయిన్ జేయడం జరుగుతది. ఓకే. సో, అటు సైడ్ ఏముంది? వాళ్ళ సైడ్ ఎవరు ఎలాగా ఆ శంఖాన్ని ఊదడం జరిగింది? అన్నీ ఊదడం జరుగుతుంది గానీ, అసలు ప్రాబ్లమ్ ఎక్కడ క్రియేట్ అయింది? ఆ! అర్జునుడికి ఇంత బాగా ఆ ధర్మాన్ని పాటించిన తర్వాత ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అనేది మనకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిత్వం అర్జునుడిది. ఏమైంది అని రేపు జూద్దాం. ఓకే. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.